ఒక ఊరిలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను మహా పిసినారి. ఒకసారి కొన్ని గాజు సామాన్లు కొనుక్కోవడానికి నడుచుకొని పట్నం వెళ్తాడు రంగయ్య. కావాల్సిన గాజు సామాన్లు తీసుకొని ఒక అట్టపెట్టెలో జాగ్రత్తగా సర్దుకుంటాడు. ఆ పెట్టెను పైకెత్తబోగా చాలా బరువుగా అనిపించి ఓ కూలీని మాట్లాడుకుందామని పక్కనే ఉన్న అడ్డాకు వెళ్తాడు. ఒక అతను దగ్గరకు వెళ్ళి, బాబు, అట్టపెట్టె ఉంది, దాన్ని మా ఊరి వరకు మోసుకురావాలి. డబ్బులు ఇవ్వను గాని నీకు ఎప్పటికీ ఉపయోగపడే 2 సలహాలు ఇస్తాను అన్నాడు. అతను ఎగాదిగా చూసి పోవయ్యా అని వెళ్ళిపోతాడు. మరో వ్యక్తి దగ్గరకు వెళ్ళి అడిగితే అవసరాలు తీర్చే డబ్బు కాకుండా పనికిరాని సలహాలు ఏం చేసుకోవాలి అని అన్నాడు. ఇంకా లాభం లేదు అనుకొని తిరిగి వెళ్తుండగా ఒక కుర్రాడు నేను వస్తాను అని అంటాడు. ఇద్దరు బయలుదేరి కొంత దూరం వచ్చాక ఆ కుర్రాడు మొదటి సలహా చెప్పమన్నాడు. సరే అని రంగయ్య సలహా చెప్తాడు. డబ్బుతో ఏ పనైనా జరిగిపోతుందని ఎవరైనా చెబితే అసలు నమ్మొద్దు. మంచితనంతో కూడా కొన్ని పనులు అవుతాయి అని అంటాడు. ఆ కుర్రాడికి ఏం అర్థం కాలేదు. ఇంతలో ఇల్లు వచ్చింది. రంగయ్య పెట్టె దింపమంటాడు. సలహా చెప్తే కానీ పెట్టె దింపనంటాడు ఆ కుర్రాడు. సరే అని సలహా చెప్తాడు. ఈ లోకంలో నీకంటే తెలివి తక్కువ వారు ఉన్నారని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకు అని అంటాడు. ఆ కుర్రాడికి కోపం వచ్చి పెట్టెను ఎత్తిపడేస్తాడు. గాజు సామాన్లు మొత్తం పగిలిపోతాయి. వాటిని చూసి అయ్యో, కూలి డబ్బులు మిగుల్చుకోవాలని చూస్తే అంతకన్నా పెద్ద నష్టమే జరిగిందని రంగయ్య లబోదిబోం ఉంటాడు.